ఈరోజు పాస్తా అయితే ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఇక్కడ చేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందండి. కొంచెం బటర్ వేసి కొంచెంగానే ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర వేసాను. జీలకర్రతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేయాలండి. మంచిగా వేయించిన తర్వాత చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం మీ దగ్గర ఏది ఉంటే అదండి, ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు, నేను ఏదైనా చేస్తే కూరగాయలు కొంచెం ఎక్కువ వేసి చేస్తానండి. అదే ఈ కూరగాయలు ఏదైనా సరే కూరగాయల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నట్టే నేను చేస్తాను. అది పులావ్స్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ వేసానండి కొద్దిగా. దాని తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కొంచెం క్యారెట్, ఇంకా కొద్దిగా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మంచిగా వేయాలండి. ఇవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే మీకు కావాల్సిన మీ దగ్గర ఉన్న అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, ఇవే వేసాను. దాని తర్వాత దీంట్లో ఏమో కొంచెం టమాటా కూడా వేసానండి. ఇప్పుడు టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు ఒక 2 minutes అయినా అట్లా పెట్టి వదిలేయాలండి. దీంట్లో నేను ఆ తర్వాత దాంట్లో కొంచెం మీరు సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ అనేది పాస్తాకి సరిపడానే వేసుకున్నానండి. ఇక్కడైతే దాంతోపాటు కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. నేను నా స్టైల్లో చేస్తున్నానండి. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను. దాంతోపాటు పాస్తా సాస్ కూడా ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. మీరు చేసిన క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ చేస్తున్నాను, సో నేను ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇవంతా మంచిగా మిక్స్ చేసి ఒక 2 minutes వదిలేయండి అండి. దాని తర్వాత 2 minutes తర్వాత దీంట్లో మీ దగ్గర ఏ పాస్తా ఉంటే అది, నాకైతే ఇది ఉంది, నేనైతే చాలా తక్కువ పాస్తా వేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసేయాలి. దీంట్లో సరిపడా వాటర్ వేయాలండి. వాటర్ అన్నది మీకు ఎంత క్వాంటిటీ అన్నది చూసి మీరు వేసుకోవాలి. మీరు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, లేదంటే నేను మీరు ఎలా కావాలంటే క్వాంటిటీ చూసుకుని మీరు వేసుకోవాలి. నేనే తక్కువ పాస్తా వేసాను కాబట్టి నేను చాలా తక్కువ వేసాను. దాంట్లో ఒక చీజ్ పెట్టానండి, చీజ్. ఆ తర్వాత నేను కుక్కర్ పెట్టేసి ఒక 2 whistles వచ్చే వరకు సిమ్లో పెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను సిమ్లో పెట్టాను. 2 whistles వచ్చినాక ఇది ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు చూడండి, మనకి 2 whistles అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నాకైతే కొంచెం వాటరీగా అనిపించిందండి. నేను కొంచెం దగ్గర చేస్తున్నాను. లాస్ట్లో అయితే క్లిప్ మిస్ అయింది. నేను కొంచెం మసాలాస్ కూడా యాడ్ చేస్తానండి, అదైతే మిస్ అయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేసుకుంటానండి. మసాలా పాస్తా కొంచెం కూరగాయలు ఎక్కువ వేసి చేస్తాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది మా బాబుకి చాలా ఇష్టం అండి. ఇక్కడైతే సర్వ్ చేసేసాను పాస్తా. ఇప్పుడు వాడికైతే పెట్టేయాలండి. వాడికి చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చీజీ పాస్తా చాలా బాగుంటుంది. మసాలా చీజీ పాస్తా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.